ఇటీవల రోజుల్లో ప్రపంచ రాజకీయాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. పోలాండ్ రష్యాపై డ్రోన్ దాడి జరిగిందని ఆరోపించగా ఖతార్పై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంఘటనలతో యూరప్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. ప్రపంచంలోని 140 దేశాల సైన్యాల బలాన్ని పరిశీలించి రూపొందించిన ఈ జాబితాలో అమెరికా మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక శక్తిగా కొనసాగుతుంది. రక్షణ వ్యయాలు, ఆధునిక ఆయుధాలు, అణ్వాయుధాల నిల్వలు, అలాగే నాటో దేశాలు, అరబ్ దేశాలు సహా అనేక ప్రాంతాల్లో ఉన్న యుఎస్ ఆర్మీ స్థావరాలు అమెరికా బలాన్ని చూపిస్తున్నాయి. రష్యా 2వ స్థానంలో నిలిచింది. చైనా 3వ స్థానంలో ఉండగా ఆసియాలో అతిపెద్ద సైనిక శక్తిగా గుర్తింపు పొందింది. భారత్ చైనా తర్వాత 4వ స్థానంలో ఉంది. దక్షిణ కొరియా 5వ స్థానంలో నిలిచింది. టాప్ 10లో మిగిలిన దేశాలు ఇలా ఉన్నాయి. యూకే 6వ స్థానంలో, ఫ్రాన్స్ 7వ స్థానంలో, జపాన్ 8వ స్థానంలో, టర్కీ 9వ స్థానంలో, ఇటలీ 10వ స్థానంలో నిలిచాయి. గత సంవత్సరం 9వ స్థానంలో ఉన్న పాకిస్తాన్ ఈసారి 12వ స్థానానికి పడిపోయింది. ఇజ్రాయెల్ 15వ స్థానంలో ఉండగా ఇరాన్ 16వ స్థానంలో నిలిచింది. ఈ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ దేశాల రక్షణ బడ్జెట్, సాంకేతికత, సైనిక దళాల సంఖ్య, అంతర్జాతీయ ప్రభావం వంటి అంశాల ఆధారంగా ర్యాంకింగ్స్ నిర్ణయిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రక్షణ ఖర్చులు గణనీయంగా పెరుగుతున్న ఈ సమయంలో అనేక దేశాలు తమ సైనిక శక్తిని మరింత బలోపేతం చేసుకోవడానికి బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. మరి మీ అభిప్రాయం ఏంటి? భారత్ 4వ స్థానంలో ఉండడం గర్వకారణమా, లేదా ఇంకా ముందుకు వెళ్లే మార్గం ఉందా?